హాయ్ అండి. ఈరోజు మనం పుదీనా రైస్ చేసుకుందాం అండి. దానికోసం ఒక చిన్న కట్ట పుదీనా, కొంచెం ఒక గుప్పుడు కొత్తిమీర తీసుకుందాం. శుభ్రంగా కడిగి మిక్సీ వేసి పక్కన పెట్టుకుందాం అండి. స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుందాం. బాండీ వేడైన తర్వాత హోల్ గరం మసాలా అండి. మన ఇంట్లో మసాలా ఏది ఉందో చూసుకొని దానికి తగ్గట్టు వేసుకోవటమేనండి. ఇది లేదు అని షాప్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఉన్నవాటితోనే అడ్జస్ట్ చేసి చేసుకుందాం. వేడైన తర్వాత ఒక 5 పచ్చిమిర్చి అండి, జస్ట్ మధ్యలో ఘాటు పెట్టి ఉంచానండి. మిక్సీ వేసుకున్న కొత్తిమీర పుదీనా పేస్టు. కార్తీక మాసం కదండి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు. కొంచెం బాండీలో ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి. ఇప్పుడు మసాలా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నానండి. కార్తీక మాసం కదండి, నేను ఉల్లిపాయ వాడట్లేదు. వెల్లుల్లిపాయ వాడట్లేదు, అల్లం కూడా వేయలేదు. మీరు వేసుకునే వాళ్ళు ఉంటే ఈ టైంలో ఉల్లిపాయ కూడా వేయించుకుని మనం మిక్సీ వేసిన కొత్తిమీర పుదీనా పేస్ట్ ఉంది కదండి, అది వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. బాగా నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసిన తర్వాత నీళ్ళు పోసుకుందామండి. నేను యూనిటీ పాత బియ్యం తీసుకున్నానండి, యూనిటీ రైస్, బిర్యానీ రైసు. అందుకోసం ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు పడతాయండి. నేను ఈ గ్లాస్తో గ్లాసున్నర తీసుకున్నానండి బియ్యం. ఇప్పుడు 3 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. ఒక గ్లాసున్నర బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టేసండి పక్కన. వీలైతే ఒక గంట ముందు నానబెట్టడానికి ట్రై చేయండి. ఏ రైసులు బిర్యానీలు చేసినా కూడా ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. 1/2 కేజీ రైస్కి నాకు 1.5 స్పూన్ ఉప్పు పట్టిందండి. నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను. మీరు ఇంట్లో ఉన్న ఉప్పుని బట్టి చూసి, ఈ నీళ్ళు టేస్ట్ చూస్తే కొంచెం బాగా ఉప్పుగా ఉండాలండి. కొంచెం అప్పుడు రైస్ ఉడికేసరికి సరిపోతుంది. కొంచెం ఉప్పుగా అనిపించాలి. బాగా మరిగించుకుందాం మూత పెట్టేసి. బాగా మరగాలండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఇంకో కొంతమందికి వీడియో అప్లోడ్ అవుతుందండి. మీరు చేసే చిన్న పని వల్ల. మీకు నచ్చితేనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో తిని చూసి కామెంట్ చేయండి. ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాం కదా, రైస్ ఎందుకు స్ట్రైనర్లో వడేసామంటే దాంట్లో ఉన్న నీళ్ళు ఆ పని వేసేస్తే ఎసరు ఎక్కువైపోతుందండి. మనం కరెక్ట్గా కొలిసి పోసుకున్నాం. అందుకని స్ట్రైనర్లో వడేసి మరిగే మరిగే వాటర్లో వేసుకుందాం. అది బాగా ఉడికిన తర్వాత మీకు కొత్త వాళ్ళకి ఒక చిన్న ట్రిక్ చెప్తానండి. ఇది కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. మాడిపోకుండా, అడుగంటకుండా ఎలాంటి వారికైనా ఒక్కోసారి ఒక్క చిన్న పని వచ్చి కొంచెం పక్కకి వెళ్ళామంటే అడుగంటిపోతుందండి. రైస్ అంతా స్మెల్ వచ్చేస్తుంది మాడిపోయి. ఇలాంటప్పుడు మన ఇంట్లో పాత చపాతీ పెనం, దోశ పెనం ఏది ఉంటే అది పెట్టేసి ఒక 5 మినిట్స్ హైలో పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి ఎంత చక్కగా పొలుగు వచ్చిందో. థ్యాంక్ యూ.